హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మినండి. ఈరోజు వంకాయ మసాలా అనేది కర్రీ చేస్తున్నానండి. ముందుగా ఆయిల్ వేసి చిన్న చీలికలుగా వంకాయ కట్ చేసి వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అవుతుండగా నేను మసాలా కూడా రెడీ చేసుకుంటున్నానండి. కొంచెం ఏంటంటే అలా సన్నంగా కోసుకోవడం వల్ల కొంచెం త్వరగా ఏగుతాయి అనమాట. మసాలా ఏంటంటే ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లిపాయ ఇంతేనండి. మసాలా రెడీ చేసుకున్నాం. ఈలోగా వంకాయ చాలా మటు వేగింది కదా, అలా వేగిన తర్వాత కొంచెం ఒకసారి రెండుసార్లు కలుపుకుంటుంటే మాడకుండా ఉంటుంది. చెప్పాను కదండి, ఏమైనా ఫ్రై చేసేటప్పుడు కొంచెం హైలో పెట్టుకోమని చెప్తున్నాను కదా, అలాగా హైలో పెట్టుకుంటేనే మనకి వంకాయ మెత్తబడదు అనమాట. ఇంకా కొంతమంది ఏంటంటే గుత్తి వంకాయలాగా కోసుకుంటారు. నేను అలా చేయనండి, ఎందుకంటే ఆ పిల్లలు పక్కన పెట్టేస్తారు. ఎక్కువ తినాలంటే కొంచెం ఉడుకుతుంది, కొంచెం ఉడకదు. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. కొంచెం మసాలా వేసి కొంచెం కలిపానండి. కలుపుకున్న తర్వాత దీనికి ఇంకేం అవసరం లేదండి. కొంచెం మసాలా వేసుకున్న తర్వాత కాసేపు కొంచెం కలిపి మూత పెట్టుకొని దాంట్లోకి ఉప్పు, కారం అది కూడా వేసుకోవాలండి. తర్వాత మీరు వీడియో చూస్తుండండి, నేను ఒకటి చెప్తాను. మాకు ఇంటి ముందు కొంచెం తుప్పలు లాంటివి ఉంటాయి అన్నమాట. ఆ తుప్పలు ఏంటంటే నేను ఎప్పటికప్పుడు తీస్తాను, కానీ ఈ 4-5 డేస్ నుంచి వర్షం అని చెప్పాను కదా మీకు. ఆ వర్షం రావటం వల్ల ఏంటంటే నేను అటు వెళ్ళలేదు. వెళ్ళకపోవడం నిన్న 3 పాము పిల్లలు వచ్చాయండి. అంటే ఫస్ట్ ఒకటి వచ్చింది, అది వెళ్ళిపోయిన తర్వాత ఇంకో 2 వచ్చాయి అనమాట. చిన్న పిల్లలు, ఫస్ట్ వచ్చింది కొంచెం పెద్దది, తర్వాత చిన్నదనమాట. నాకు చాలా టెన్షన్ వచ్చింది. అయినా మా వారికి ఫోన్ చేస్తే వచ్చారు, చూసారు, అది వెళ్ళిపోయింది. మొత్తం అన్ని లాగి చేశారు, అయినా దొరకలేదు. కొండపైన కాబట్టి మరి ఇంకా అది మనం ఏం చేయలేము. తర్వాత ఏంటంటే ఇక్కడ ఏదేమైనా ఇలా జరగడం మంచి అనొచ్చు, లేదా చెడు అనొచ్చు. ఏదేమైనా ఒక తండ్రికి పిల్లల మీద ఉన్న ప్రేమ అనేది ఎంత స్పష్టంగా కనిపిస్తుంది అంటే, నైట్ ఇలా జరిగిందని నైట్ మా అమ్మకి నైట్ చెప్పాను. నేను కంగారు పడతారని, ఇలా వచ్చింది, వచ్చి వెళ్ళిపోయింది అని చెప్పాను. మా నాన్నగారు వెంటనే ఫోన్ తీసుకొని నాకు ఎందుకు చెప్పలేదమ్మా అన్నారు. కానీ నేనైనా ఏం లేదు వెళ్ళిపోయింది అంటే ఫస్ట్ రోజు వచ్చారు. అంటే మా మామయ్య కూడా వచ్చారు, తనకు పని ఉందని మళ్ళీ వచ్చి తుప్పలే కొడతాను అనుకుని వెళ్ళారు. కానీ వెంటనే మా నాన్న కూడా వచ్చారు. మీరు వీడియోలో చూడండి ఎంత ఉన్నాయో తుప్పలు అనేది. వెంటనే మొత్తం అన్ని, అంటే పిల్లల మీద ఎంతో ప్రేమ అంటే ఏమైనా జరుగుతుంది అని భయంకి మొత్తం అన్ని తుప్పులు ఒక 5 అవర్స్ అలా పట్టుంటదండి. మొత్తం అన్ని తీసేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇలాంటివి చూస్తుంటేనే ఒక తల్లి తండ్రి అనేది ఎలాగా మన పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నది, మనం ఫ్యూచర్ లో మన పిల్లల మీద కూడా అలాగే చూపించాలి అనే ఒక ఆలోచన అనేది ఉంటుంది కదా. నాకు అక్కడంతా క్లియర్ చేస్తారు మా నాన్నగారు అయితే వచ్చి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత అక్కడ మా నాన్న తీస్తుంటే భయం కూడా వేసింది. ఆ పాము వచ్చిన తర్వాత ఆ 2 డేస్ కూడా తినాలనిపించలేదండి, అంత బాధ అనిపించింది. కానీ మా నాన్న వచ్చి క్లియర్ చేసిన తర్వాత హ్యాపీగా అయిపోయాను. తర్వాత ప్రశాంతంగా ఆ రోజు తిన్నాను కూడా. ఇక్కడ ఏంటంటే కొంచెం వంకాయ కాంబినేషన్ గా ఎండు నెత్తళ్ళు ఫ్రై చేసుకుంటున్నానండి. చెప్పాను కదా, వేరే సిస్టర్ ఒక ఆవిడ నాకు మెసేజ్ పెట్టారు, దానికోసం వెళ్ళి తీసుకున్నాను చేపలు. వాటి కోసమే తెచ్చాను ఆల్రెడీ. ఎండి చేపలండి, ఎండి నెత్తళ్ళు అంటారు అవి. ఎండి నెత్తళ్ళు అంటారు. ఇవన్నీ ఇవి తీసుకొచ్చాను. అంటే చేపలు కూడా తెచ్చాను, చిన్న చిన్నవి. ఇవ్వండి, నాకు నెత్తళ్ళు అంటే బాగా ఇష్టం, ఎందుకంటే ఈజీగా అవుతుంది, పర్వాలేదు. వేడి నీళ్ళు ఎందుకు పెట్టుకున్నానంటే వీటిలోని అంటే ఎండబెడతారు కదా, అదేంటంటే కొంచెం ఆ డస్ట్ కానీ ఏమైనా ఏమైనా ఎండకపోయినా వాసన అనేది ఉంటుంది కదా, అది పోవడానికి అలా వేడి నీళ్ళు వేసుకొని ఎక్కువసేపు కాదు, ఒక 5 నిమిషాలు కొంచెం అలా కొంచెం వేడి నీళ్ళు చల్లారంత వరకు ఉంచి ఒక 5 నిమిషాలు అవి ఏం చేయాలంటే కొంచెం కడగాలి. వీటిలోని చెత్త ఉంటది, కొంచెం ఆ చెత్త అనేది తీసేస్తే, ఇప్పుడు పచ్చి చేపలకు మనం పసుపు ఉప్పు పెట్టి ఎలా కడుగుతామో వీటికి అలా అవ్వదు కాబట్టి, ఎండబెట్టినాయి కాబట్టి. ఇగోండి, కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే కొంచెం నీట్ గా ఉంటాయి అనమాట. నేను ఇది కడిగేసి చూపిస్తాను. ఇది కర్రీ కాదు, కర్రీ ఆల్రెడీ చేస్తాను. ఇవి ఉన్నాయంటే నాకు ఫ్రై చేసుకోవాలనిపించింది. ఇదిగోండి, అలా కడిగాను కదా, అలా ఉన్నాయి కదా, కడుగుతాను. ఇదిగోండి, నీట్ గా కడిగాను. ఎందుకు వేడి నీళ్ళు ఎట్టు కడుక్కోవడం అంటే,
ఫస్ట్ నేను ఆయిల్ వేసి చెప్తాను. కొంచెం ఆయిల్ వేసాను కళాయిలోని. ఎండు నెత్తళ్ళు ఎండబెడతారు కదండి. ఎండు నెత్తళ్ళు అయినా అంటే ఎండు చేపలైనా నెత్తలైనా ఎండబెడతారు కదా. ఆ ఎండే ప్రాసెస్ లో అంటే ఇసుక అనేది ఉంటది కదా, ఈ రోడ్డు మీద లేదంటే ఎక్కడో మేళ్ళ పైన ఎక్కడో ఎండబెడితే మనకు అమ్ముతారు కదా. ఇవి ఏంటంటే వాటిపైన ఆల్రెడీ ఇసుక అది ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కడిగేసి ఎండబెట్టరు. అవి ఎండబెట్టేటప్పుడు అది ఆల్రెడీ ఇసుక ఉంటుంది. ఆ ఇసుక ఏంటంటే ఆ ఎండిన వాటితో పాటు ఎండిపోతుంది అనమాట. మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఇదిగోండి ఈ చేప ఉందా, ఈ బురద అనమాట. ఇక్కడ ఇది ఎండిపోతుంది అనమాట. దాంట్లో ఇసుక ఉంటది. ఆ ఇసుక ఏంటంటే మనం నార్మల్ వాటర్ పెట్టి కడిగితే పైదంతా వచ్చేస్తుంది, నీట్ గా కడుగుతున్నట్టుగా ఉంటది. కానీ కొన్ని చేపల్లో ఏంటంటే ఆ ఎండే ప్రాసెస్ లో అది లోపలికి ఉండిపోయి బయటకంతా ఎండిపోతుంది అనమాట ఇసుక. దానివల్ల ఏంటంటే మనం ఎంత కడిగినా వండిన తర్వాత తినేటప్పుడు ఇసుక తగ్గుతుంది. అలా కాకుండా ఇలా కొంచెం వేడి నీళ్ళు పెట్టి కడిగి, ఏ చేపలు ఎండి చేపలు నెత్తల్లో ఏవైనా ఇలా వేడి నీళ్ళు పెడితే కొంచెం పై పొర కొంచెం ఉడుకుతుంది అనమాట. వేడి నీళ్ళు వేయటం వల్ల ఆ ఉడికిన దాంట్లో ఏంటంటే అందులో కొంచెం ఆ ఇసుక అనేది కొంచెం బయటికి తేలుతుంది. ఆ ఉడకడంలోనే కొంచెం బయటికి తేలడం వల్ల ఏంటంటే కొంచెం ఆ చేపలో ఇసుక అనేది పోతుంది. అందువల్ల వేడి నీళ్ళు వేసి కడగాలని అని చెప్తున్నాను. మీరు అయితే ఒకసారి ట్రై చేయండి. మనం పచ్చి చేపలు పసుపు అది ఎట్టి ఎలా నీటి కడుక్కుంటాం, ఎందుకంటే దానికి ఇసుక అది ఏమి ఉండదు కాబట్టి. ఇవి ఎండుతాయి కాబట్టి వేడి నీళ్ళు ఎట్టుకోవడంలో కొద్దిగా సరిగ్గా ఎండకపోయినా లేదంటే ఏదైనా బ్యాక్టీరియా ఏమైనా చేరినా మనం వేడి నీళ్ళు పెట్టి కడుక్కోవడంలో అదంతా పోతుంది. అది ఇది కొంచెం వేగింది, కొంచెం కారం వేసుకున్నాను అనుకోని. నాకు ఇది ఉప్పు చేపలు అనమాట. నేను ఉప్పు చూసి మళ్ళీ వేసుకోవాలి. కొంచెం కారం వేసుకుంటున్నాను, కొంచెం ఎక్కువ కాదు. ఆల్రెడీ క్యారేజీలు అయిపోయి కర్రీ అయిపోయింది. ఇవి ఏంటంటే నాకు చూడగానే నాకు తినాలనిపిస్తుంది. ఆల్మోస్ట్ అది ఎక్కువసేపు పట్టదు, ఒక 10 నిమిషాలు కొండ ఎక్కువ ఉండదు. నేను చెప్పిన టిప్ ఒకసారి ట్రై చేయండి. వేడి నీళ్ళు పెట్టి కడగండి. అంటే ఈజీగా అయిపోద్ది కదా అని చల్లనీళ్ళు పెట్టేసి కడిగేస్తాం. అలా కాదు, కొంచెం వేడి నీళ్ళు పెట్టుకోవడం వల్ల చెప్పాను కదా ఇసుక అనేది పోతుంది. నేను కొంచెమే సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ చిన్న ఉప్పు ఉన్నాయి, ఇంకా అది వండాను. పెట్టుకుంటే మాడవు. లేదంటే మనం ఉప్పు కారం వేసిన దాంట్లో హైలో పెట్టామంటే మాడిపోయి చేప అనేది ఉడకదు అనమాట, స్మెల్ వస్తుంది, కొంచెం గట్టిగా ఉంటది. ఇందులో పెడితే ఉప్పు కారం వేసుకుని ఈ టైం కల్లా మనకి అయిపోతుంది. నేను కొంచెం పసుపు వేసాను, మసాలాలు ఏమి వేయలేదు, సరిపోతుంది, అయిపోయింది. మీకు కనిపిస్తుందో లేదో, బాగా ఎర్రగా వేగాయి. నేను చెప్పిన టిప్తో మీరు ఒకసారి అలా వండండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.